నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అనుకుంటే అమ్మాయిలు ఏమైనా సాధించగలరు. స్వయం కృషితో ఎదిగి సాధికారత వైపు అడుగులు వేయగలరు అని నిరూపించగలరు. అందుకు నిదర్శనం ఆ అమ్మాయి. మహిళా చైతన్యమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేపట్టి మగవాళ్ళలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపారు. పర్వతారోహకురాలిగా, రైడర్గా కార్గిల్ మంచు కొండలను చుట్టి వచ్చి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటారు. ఆ సాహసనారి ఎవరో కాదు, వెన్నెల భానోతు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ వెన్నెల, ఎలా ఉన్నారు? హాయ్ అక్క, నేను బాగున్నాను. వెన్నెల, ముందుగా మీ పర్సనల్ విషయానికి వస్తే ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు? అక్క, మాది కామారెడ్డి డిస్టిక్, మాచారెడ్డి మండల్, సోమారంపేట అనేది విలేజ్. సో మా తాండా వచ్చేసి రోడ్ బండ అనే తాండా ఉంటుంది. నేను అక్కడ పుట్టాను. సో నేను ఇప్పుడు బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. వెన్నెల, మీ పేరెంట్స్ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు? మా అమ్మ నాన్నల పేరు వచ్చేసి, మా నాన్నగారి పేరు మోహన్, మా మదర్ సరిత గారు. నాకు ఒక అన్నయ్య ఉన్నారు, బ్రదరు. సో అతను డిగ్రీ చదువుతున్నారు. అండ్ మాది ఒక వ్యవసాయం కుటుంబం అక్క. వ్యవసాయం చేసి మమ్మల్ని ఇంతవరకు పోషిస్తారు అండ్ స్టడీ కూడా చేపిస్తున్నారు మా ఇద్దరిని. ఈ సైక్లింగ్, ట్రెక్కింగ్ ఈ ఆలోచన ఎప్పటిది? అండ్ ఈ ఆలోచన వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? నా సైక్లింగ్, ట్రెక్కింగ్ నా ఆఫ్టర్ 10th స్టాండర్డ్ తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను అక్క సైక్లింగ్ గురించి. సో మనం రీసెంట్గా సోషల్ మీడియా తర్వాత, కరోనా టైం తర్వాత మేము ఫోన్ యూజ్ చేసేవాళ్ళం. నేను రీల్స్ అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు సేవ్ సెల్ అనే మూమెంట్ నేను చూడడం జరిగిందనమాట. జగ్గి వాసుదేవ్ గారు ఈషా ఫౌండేషన్ ఫౌండర్ అనమాట. అతను 100 కంట్రీస్ ఇలా సేవ్ సెల్ మూమెంట్ని అవేర్నెస్ చేస్తున్నారు అనేసి. అది నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. సమాజానికి మనం కూడా ఈ మెసేజ్ని పాస్ చేయొచ్చు కదా, మన వంతు మనం కూడా చేయొచ్చు అనే నినాదాన్ని నేను నా సైక్లింగ్ జర్నీ స్టార్ట్ చేశాను 22లో. ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఒక 3 డిస్ట్రిక్ట్ నేను తిరిగాను అనమాట ఇదే మూమెంట్ మీద. స్టార్టింగ్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఒకే అమ్మాయివి నువ్వు ఒంటరిగా ఎలా సైక్లింగ్ చేస్తావు, అసలు నాకు సైక్లింగ్ స్టార్టింగ్లో రాదనమాట. నేను కరోనాలోనే 3 డేస్లో సైక్లింగ్ నేర్చుకున్నాను. నన్ను మా అమ్మగారు మన గోల్డ్ ఉంటుంది కదా, గోల్డ్ని బ్యాంకులో పెట్టేసి నన్ను సైకిల్ కొనిచ్చారు. ఒక 15,000 అలా సైకిల్ కొనిచ్చారు నాకు. సింగిల్ స్పీడ్, గేర్ లేదనమాట. అదే సైకిల్తో నేను 2 months ట్రావెలింగ్ చేశాను ఆంధ్ర అండ్ తెలంగాణ, 5,000 కిలోమీటర్స్ అప్పుడు. అండ్ వెన్నెల, ట్రెక్కింగ్ వైపు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మరి? నా ట్రెక్కింగ్ అనేది నేను 6th స్టాండర్డ్ ఉన్నప్పుడు నాకు యాక్టర్ ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం అక్క. సో అతను అప్పుడు మూవీ రిలీజ్ అయింది కదా, బాహుబలి Part 1. సో అందులో అతను స్టార్టింగ్లో రాక్ క్లైంబింగ్ చేస్తారనమాట. సో అది చూసి నేను ఇన్స్పైర్గా తీసుకున్నాను. ఓకే, మనకి ఇష్టమైన హీరో గారు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనేసి నేను అప్పుడు అనుకున్నాను. నేను కూడా ఏదో ఒక రోజు మౌంటైన్స్ ఎక్కాలనేసి. దాని తర్వాత నేను 8th స్టాండర్డ్ ఉన్నప్పుడు స్కూలింగ్లో న్యూస్ పేపర్ రీడింగ్ అని ఉంటుంది. అప్పుడు చదువుతున్నప్పుడు ఉండేదన్నమాట. సమ్వన్ అదర్ కంట్రీ వాళ్ళు ఎక్కువ చూస్ చేసుకుంటారు మౌంటైనరింగ్ ఫీల్డ్ని. సమ్వన్ మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేశారనేసి నేను అప్పుడు గట్టిగా అనుకున్నాను, నేను కూడా నా ఫ్యూచర్లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి, అదే నా డ్రీమ్ అని పెట్టుకున్నాను అనమాట. నా 10th స్టాండర్డ్ తర్వాత నేను ఈ సైక్లింగ్, ఈ మౌంటైనరింగ్ ఫీల్డ్కి ఎంటర్ ఇచ్చాను. నాకు మా ఎమ్మెల్యే గారు స్పాన్సర్ చేశారు నా మౌంటైనరింగ్ కోర్సెస్ చేయడానికి మొత్తం. అండ్ నేను మౌంట్ కిలిమంజారో ఎక్కాను 2023లో. దానికి మన జోగినపల్లి సంతోష్ కుమార్ సార్ గారు స్పాన్సర్ చేశారు. మీరు చేపట్టిన ఈ సైకిల్ యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటి? అండ్ ఈ యాత్రతో ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు వెన్నెల? నా సైక్లింగ్ జర్నీకి మెయిన్ ఉద్దేశం ఇదక్క. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదన్నా చేయగలదు. అమ్మాయి ఇప్పుడు చేస్తారక్క, నాకు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేయాలి, నేను వేరే రంగంలోకి వెళ్ళాలి. స్టడీ చేస్తారు, జాబ్ చేస్తారు, ఇది ఓకే. బట్ నాకంటూ ఒక కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, నేను దాన్ని అచీవ్ చేయాలని అనుకున్నాను. నాకు మౌంటైనరింగ్ ఫీల్డ్ అన్నా సైక్లింగ్ ఫీల్డ్ అన్నా చాలా ఇష్టం అనమాట. సో నేను అందుకోసం అనేసి అమ్మాయి కూడా సోలో ట్రావెలింగ్ చేయగలదు, అది కూడా సైకిల్ మీద. ఇప్పటివరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఏ అమ్మాయి కూడా సోలోగా సైక్లింగ్ చేయలేదు. సో నేను అందుకోసమే నేను సోలోగా చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, డిఫరెంట్గా అనుకొని నేను సైక్లింగ్ ఎంచుకున్నాను. సైకిల్ యాత్రను ఎక్కడ స్టార్ట్ చేశారు అండ్ ఎక్కడ ఎండ్ చేశారు? నేను లాస్ట్ ఇయర్ 2025లో June 12కి రైడ్ స్టార్ట్ చేశాను హైదరాబాద్ నుంచి. నేను జోగులాంబ, గద్వాల్ ఇలా ఆంధ్రాకి ఎంట్రీ ఇచ్చాను. ఆంధ్ర నుంచి 24 డిస్ట్రిక్ట్ కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ నేను తెలంగాణ ఎంట్రీ ఇచ్చాను. మన కరీంనగర్లో నేను రైడ్ ఎండ్ చేయడం జరిగింది. అప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల నేను రైడ్ ఎండ్ చేశాను, లేకుంటే ఆల్ ఓవర్ తెలంగాణ కూడా కవర్ చేసేదాన్ని నేను అప్పుడు. ఒంటరిగా సైకిల్పై యాత్ర చేస్తానంటే
ఫస్ట్ మీ ఇంట్లో ఒప్పుకున్నారా? ఒంటరిగా చేస్తే ఇప్పుడు నేను అమ్మాయిని కాబట్టి ఏ పేరెంట్స్ ఒప్పుకోరు అక్క. అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. మనం చేసి చూపిస్తేనే కదా వాళ్ళు ఒప్పుకుంటారు. నేను ఈ సైక్లింగ్ ముందు కంటే సేవ్ సైల్ చేసినప్పుడు నేను సోలోగా చేశాను. మా పేరెంట్స్కి ఒక కాన్ఫిడెంట్, మా అమ్మాయి బయటకు వెళ్తే సేఫ్గానే తిరిగి వస్తుంది. నేను అలా కలిగించే వాళ్ళకి చెప్పాను అనమాట. నేను ఎటు వెళ్ళినా నేను సేఫ్గా తిరిగి వస్తానమ్మా, నువ్వు భయపడకనేసి. మా మదర్ నా కోసం చాలా భయపడతారు. అంటే నేను ఒక్కదాన్నే అమ్మాయిని, ఇప్పుడు ఏ పేరెంట్స్ కైనా ఉంటుంది నాకు ఒకతే కూతురు ఏమైపోతే బయట వెళ్తే అనేసి. బట్ మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేస్తారు. మెయిన్గా మా బ్రదర్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ రోజు ఏ టైంలో సైకిల్ యాత్ర స్టార్ట్ అయ్యేది అండ్ ఏ టైంకి క్లోజ్ చేసేవారు మీరు? నేను సైక్లింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేదాన్ని. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఎండ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేసి కొంచెం ఎర్లీగా ఎండ్ చేసేదాన్ని. 6 వరకు నేను స్టే చూసుకునేదాన్ని. మధ్యలో రెస్ట్ అనేది తీసుకునేవారా? అండ్ మీరు ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వెన్నెల? ఎవ్రీ 1 అవర్కి రెస్ట్ తీసుకోవాలక్క, అది పక్క. 3 అవర్స్కి అలా మంచిగా 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ తీసుకునేదాన్ని. ఫుడ్ విషయానికి వస్తే నేను బయట ఫుడ్డే తిన్నాను, ఎందుకంటే నేను ఓన్గా ప్రిపేర్ చేసుకోలేదు. ఎవరైనా మనకి వీడియో చూసైనా సరే అలా వాళ్ళ ఇంటికి రమ్మంటారు, అలా కూడా నేను ఫుడ్ చేశాను. అండ్ మోస్ట్లీ బయటనే తిన్నాను అక్క ఫుడ్. అండ్ వెన్నెల ఇప్పుడు నార్మల్గా డే స్టార్ట్ అవ్వాలంటే ఫ్రెష్ అవ్వాలి, మెయిన్గా పడుకోవడం, స్లీప్ అనేది ఇంపార్టెంట్ కదా. సో మీరు ఎక్కడ పడుకునేవారు? నేను సైకిల్ రైడ్ ప్లానింగ్ చేసుకున్నాక పెట్రోల్ బంక్స్ మెయిన్ ఎంచుకున్నాను అండ్ టెంపుల్స్, ఇవి రెండే నేను ఎంచుకున్నాను అనమాట. నేను పెట్రోల్ బంక్స్ వెళ్ళి నేను సైక్లింగ్ ట్రావెలింగ్ చేస్తున్నాను ఇలా అక్రాస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నాకు ఒకరోజు మీ దగ్గర స్టే కావాలి, నా దగ్గర టెంట్ క్యాంప్ ఉంది, నేను వేసుకుంటానని చెప్పేదాన్ని. కొంతమంది పర్మిషన్ ఇచ్చేవారు వేసుకోవడానికి, కొంతమంది ఇవ్వకపోయేవారు. అంటే వాళ్ళు కూడా భయపడేటోళ్ళు, నేను కూడా భయపడేదాన్ని. మనకి సిటీగా దగ్గరగా ఉండాలి పెట్రోల్ బంక్స్, నేను అలా చూసుకునేదాన్ని. అండ్ కొన్ని దగ్గర టెంపుల్స్ ఉంటాయి కదా, నేను టెంపుల్స్లో పడుకున్నాను. అండ్ కొంతమంది వీడియో చూసి నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు, చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. నేను అలా 3-4 డిస్ట్రిక్ట్లో వాళ్ళ ఇంటి దగ్గర పడుకున్నాను అనమాట. వైజాగ్, నెల్లూరు, వైజాగ్, శ్రీకాకుళం అండ్ భద్రాచలం, జోగులాంబ గద్వాల్. నాకు ఫస్ట్ స్టే ఇచ్చింది జోగులాంబ గద్వాల్లో. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది మెయిన్గా. అండ్ వెన్నెల రోడ్లన్నీ ఒకేలాగా ఉండవు, సైకిల్ రిపేర్స్ ఏమన్నా వచ్చేవా? సో అలాంటి టైంలో మీరు ఎలా మేనేజ్ చేసేవారు? నిజం చెప్పాలంటే రోడ్లు బాగుండే అక్క. హైవే రోడ్స్ అంటే బాగుంటాయి, మనం విలేజ్లోకి వెళ్ళేటప్పుడుకి రోడ్స్ అంతా బాగుంటాయి. నాకు 3-4 టైమ్స్ సైకిల్ రిపేర్కి వచ్చింది. నేను ములుగు డిస్టిక్లో ఉన్నప్పుడు నాకు టైర్ పంచర్ అయిపోయింది అనమాట. చుట్టుపక్కల ఎవరు లేరు, నేను ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాను. ఒక అన్నయ్య, అంటే అతను ఏమో సేల్ చేసే అతను అనమాట, పచ్చడిలో సంథింగ్ సేల్ చేసే అతను. అన్నయ్య నేను సైకిల్ ఆపేసి నేను టైర్ రిమూవ్ చేస్తున్నప్పుడు అన్నయ్య నన్ను చూసి ఆగి, అమ్మ ఏమైందంటే టైర్ పంచర్ అయిపోయిందన్న, నాకు కొంచెం హెల్ప్ ఇస్తారని నేను అడిగాను అనమాట. నా లగేజ్ మొత్తం అతను తీసి నా టైర్ కూడా అతను రిపేర్ చేసి అప్పుడు నాకు పెట్టడానికి సపోర్ట్ చేశారు అన్నయ్య. ఈ జర్నీలో చాలామంది ఇలాంటి మూమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి కొన్ని దగ్గర స్టే దొరకవక్క, స్టే దొరకనప్పుడు మనం అంటే తొక్కుతూనే ఉండాలి. మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఒక దగ్గర ఎవరు లేని దగ్గర మనం కూర్చోలేం. మనకి స్టే కోసం నేను వెళ్తున్నప్పుడు ఒక టెంపుల్కి వెళ్తున్నాను అనమాట నేను, కడప డిస్టిక్లో. అంటే నా టార్చ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది అనమాట సైకిల్ది. చీకటిగా ఉంది. ఒక అన్నయ్య వచ్చి అమ్మ నీకు హెల్ప్ కావాలని అడిగారు. ఇప్పుడు సడన్గా ఎవరైనా అలా వచ్చి అడిగితే భయం అనిపిస్తుంది. అబ్బాయి ఉండి సడన్గా అనిపిస్తుంది కదా ఒక మూమెంట్. సో భయం అనిపించింది. నువ్వేం భయపడకు, నేను నీతో పాటే డ్రైవ్ చేస్తాను, నా బైక్ టార్చ్ నీకు వస్తుంది, నువ్వు అప్పుడు సైకిల్ దొక్కని చెప్పేసి 20 కిలోమీటర్స్ పాటు అతను నాతోనే డ్రైవ్ చేశారనమాట. నాకు టెంపుల్ వాళ్ళతో మాట్లాడించి స్టే ఇప్పించి ఫుడ్ కూడా అతన్ని ప్రొవైడ్ చేశారు నాకు. అప్పుడు నా జర్నీ మొత్తంలో ఇదే బెస్ట్ మూమెంట్ అని నేను అనుకుంటాను. అండ్ బెస్ట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ జర్నీలో, మీ జర్నీలో భయపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు భయపడ్డ ఒక మూమెంట్ ఉందక్క. ఏంటది? అంటే నేను శ్రీకాకుళం వెళ్ళే దారిలో ఒకరు చెప్పారనమాట, నువ్వు అమ్మాయి ఉండి సైకిల్ ఎందుకు తొక్కుతున్నావు, నువ్వు స్టడీ చేసుకోవచ్చు కదా. అంటే నేను స్టడీ, నా సైక్లింగ్, మౌంటైనరింగ్ ఫీల్డ్ మూడింటిని నేను బ్యాలెన్స్ చేస్తాను. స్టడీని ఇప్పుడు వదులుకుంటే ఫ్యూచర్ మొత్తం ఉండదు అనమాట. ఖచ్చితంగా మనకి ఫ్యూచర్ కోసం స్టడీ పక్కా ఉండాలి. దాంతోపాటు నాకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని పెద్ద డ్రీము, మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనేసి. దాంతోపాటు నాకు సైక్లింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా, ఆల్ ఓవర్ ఇండియా నేను సైక్లింగ్ చేయాలనేసి. అతను అన్నారన్నమాట, అమ్మాయివి ఇంట్లో కూర్చోవాలి, పెళ్లి చేసుకోవాలి, చదువుకోవాలి, బయట ఎందుకు తిరుగుతున్నావు అనేసి. నేను అతనికి ఒకటే చెప్పాను, మీకు ఎందుకు అంకుల్, నేను నా డ్రీమ్ కోసం నేనే బయటకు వచ్చి నేను ఫ్రీడమ్గా నేను సైక్లింగ్ చేస్తున్నాను, మీకు ఎందుకు ఇదంతా అని నేను చెప్పాను అనమాట.
అంటే మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా అక్క, వీళ్ళు ఇది అనుకుంటారు వాళ్ళు అది అనుకుంటారు అనేసి నేను వాళ్ళ కోసం నా డ్రీమ్ నేను పక్కన పెట్టలేను కదా. అసలు పెట్టద్దు కూడా. అండ్ వెన్నెల, ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరించారు? గుర్తుండిపోయే సంఘటన ఏదన్నా ఉందా? నాకు ఈ జర్నీలో ఒకటి గుర్తుపోయి ఉండే మూమెంట్ ఉందక్క. ఏంటది? 2025లో రాఖీ పండుగ అనమాట. అది ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా స్పెషల్ అనమాట. ఆ స్పెషల్ మూమెంట్లో నేను ఇంట్లో లేను, నేను అప్పుడు భద్రాచలంలో ఉన్నాను అనమాట. భద్రాచలంలో ఉన్నప్పుడు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఒక బీచ్కి తీసుకెళ్లారనమాట నన్ను. ఇద్దరు అన్నయ్యలకి వాళ్ళ చెల్లెళ్ళు ఎవరు లేరు. అన్నయ్య నుండి నేను వాళ్ళకి రాఖీ కట్టే మూమెంట్ నాకు రాలేదు. బట్ అన్నయ్య నుండి ఆ రాఖీ పండుగ రోజు వాళ్ళ చెల్లెలు లేరు అనేసి ఆ డే మొత్తం వర్షంలో తడిచి నాతో పాటు ఎక్స్ప్లోర్ చేయించారు. ఓకే మా దగ్గర ఈ బీచ్ ఉంది, నువ్వు మొత్తం తిరిగి అనేసి నాతో పాటు డే మొత్తం స్పెండ్ చేశారు. అండ్ రాఖీ పండుగ ముందు నేను వైజాగ్లో నియాజ్ అన్నయ్య అనేసి అతనికి నేను రాఖీ కట్టడం జరిగింది. అతను ముస్లిము, నేను హిందూ. నాకు ముస్లిం అంటే కొంచెం భయం అనమాట, అది చిన్నప్పటి నుంచి ఉంటుంది. కానీ అతను అరకు వెళ్ళినప్పుడు నాకు స్టే ఇచ్చారు వాళ్ళ రిసార్ట్లోనే. మళ్ళీ వైజాగ్లో నేను అరకు నుంచి వైజాగ్కి సైకిల్ దొక్కుండా వచ్చాను నా సైకిల్ రిపేర్ కోసం అనేసి. అప్పుడు నాకు చాలా సపోర్ట్ చేశారు, అతనికి నేను రాఖీ కట్టడం జరిగింది. అది నా బెస్ట్ మూమెంట్ అక్క. వెన్నెల, మీ జర్నీలో బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయంటున్నారు, బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా వచ్చే ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? స్టే దొరికేది అక్క, కానీ నాకు ఫుడ్ దొరికేది కాదు. అంటే పెట్రోల్ బంక్స్ నియర్ బై మనకి ఏ హోటల్స్ ఉండేవి కదా, హోటల్స్ లేకపోయేటివి. నేను కొన్ని మూమెంట్స్ని తినకుండా పడుకున్న రోజులు ఉన్నాయి. మన టెంట్లో ఏంటంటే ఉక్కపోస్తుంది, ఎక్కువ గాలి ఉండేది కదా, నాలో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. కొందరు అంటే ఇలా చెప్తారు, పెట్రోల్ బంక్లో మేము స్టే ఇవ్వమమ్మా, నువ్వు ఎక్కడ వెళ్ళినా పడుకో, మాకు సంబంధం లేదు అనేసేవారు. అంటే కొంచెం హట్టింగ్ ఉంటాయి కదా. ఓకే, మనం ట్రావెలింగ్ చేసినప్పుడు మనకి ఎవరు స్టే ఇవ్వకపోతే మనకు బాధాకరంగా అనిపిస్తుంది. నేను బయటకు వెళ్ళి డబ్బులు పెట్టుకొని ఉండొచ్చు, కానీ రేపటి రోజుకి నాకు డబ్బులని ఇంపార్టెంట్. రేపటి రోజు ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. నేను మోస్ట్లీ స్టే కోసం ఇబ్బంది పడేదాన్ని, కొంచెం భయంతో పడుకునేది ప్రతిరోజు. తెలియదు కదా ఏ రోజు ఎలా ఉంటే సడన్గా ఏమవుతుందో తెలియదు కదా, భయంతో పడుకున్న రోజులు ఎక్కువ ఉన్నాయి నాకు. వెన్నెల, అండ్ మీ లుక్ చూసి జనాలు ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ, అంటే అబ్బాయా అమ్మాయా అని అలా ఏమన్నా అడిగారా ఎవరైనా? కన్ఫ్యూజ్ అయితే పక్కా అయ్యారా? దీనికి రీజన్ కూడా ఉంది. నేను సేవ్ సైల్ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు నాకు హెయిర్ ఉండే అనమాట. నా జడను చూసి సైకిల్ ఆపేటోళ్ళు ఎందుకు చేస్తున్నది అంతా క్వశ్చన్ అడిగేవాళ్ళు అనమాట. నాకు అప్పుడు అనిపించింది, ఓకే ఇప్పుడు నాకు జడ ఉంది కాబట్టి కదా వీళ్ళు ఇంతగా ఆపుతున్నారు, ఓకే నేను కటింగ్ చేయించుకుంటే నేను కొంచెం అబ్బాయిలాగా అనిపిస్తున్నప్పుడు నన్ను ఎవరు ఆపరు అనుకొని నేను కటింగ్ చేయించుకున్నాను. చాలా క్వశ్చన్స్ కూడా వేసేవాళ్ళు, ఎందుకు అబ్బాయిలాగా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని. నేను సైక్లింగ్ మౌంటైనింగ్ ఫీల్డ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకున్నాను అనమాట, నేను ఇప్పుడు జడ ఉంటే నేను దువ్వుకోవాలి, అదంతా ప్రాసెస్ ఉంటుంది అక్క. కొంచెం నేను నా స్కిన్ కేర్ మెయింటైన్ చేయాలి, జడను మెయింటైన్ చేయాలి, నాకు అదంతా పెద్ద ఇబ్బందిగా అనిపించేది. మౌంటైనరింగ్ ఫీల్డ్ ఎలా అంటే నువ్వు త్వరగా రెడీ అయిపోవచ్చు, నువ్వు దువ్వుకొని వెళ్ళిపోవచ్చు, నీకు అంత ఇబ్బంది ఏమి ఉండదు, డాండ్రఫ్ ప్రాబ్లం ఉండదు, అదేమి ఉండదు. నేను నాకు నచ్చినట్టు ఉండాలనుకున్నాను మెయిన్గా. వెన్నెల, మీరు నచ్చినట్టు ఆ హెయిర్ స్టైల్ చేసుకున్నారు, సో ఊర్లో వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏమనలేదా? మా పేరెంట్స్ నేను ఒప్పించాను అక్క, మా మదర్ని మెయిన్గా. ఇప్పుడు ఏ తల్లని ఒప్పుకోదు, అస్సలు నువ్వు కటింగ్ చేయించుకుంటే ఎందుకు మొగరాయిలా తయారవుతావు అని చెప్తారు. మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోలేదు, మెల్లగా ఒప్పించాను, అమ్మ ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి, నేను ఇందులో ఉంటే ఇలా చేస్తారు అలా చేస్తారు అనేసి. తర్వాత మా అమ్మగారు ఒప్పుకొని నార్మల్గా. మా బ్రదర్కి ఇప్పుడు కూడా అంటారు జడ పెట్టుకుంటే బాగుంటుంది కదా అమ్మాయిలాగా ఉండు అనేసి. కానీ నాకు ఫస్ట్ నా డ్రీమ్ అచీవ్మెంట్ చేయాలి కదా, దాని తర్వాత జడ ఒక 5 years 2 years అయితే పెరిగిపోతుంది. కానీ నాకు మెయిన్గా నా డ్రీమ్స్ నాకు ముఖ్యం, జడ కంటే ముందు. ఓకే వెన్నెల, సైక్లింగ్ విషయం పక్కకు పెడితే ట్రెక్కింగ్ విషయంలో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఎక్కడ తీసుకున్నారు? నేను మౌంటైనరింగ్కి సంబంధించింది ట్రైనింగ్ తీసుకున్నాను అక్క. బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని ఉంటుంది, అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్ అనేసి. నేను రీసెంట్గానే మేలో బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను విత్ బెస్ట్ ట్రైనింగ్. మనకి కొన్ని అవార్డ్స్ ఉంటాయి అన్నమాట, అందులో కూడా 107 స్టూడెంట్ మేము మొత్తం. అందులో నేను అమ్మాయి కేటగిరీలో బెస్ట్ ట్రైనింగ్ అనమాట. అదొక బెస్ట్ అచీవ్మెంట్ అది ఆ కోర్సులో అనమాట. అంటే కొన్ని అవార్డ్స్ ఉంటాయి కదా, మనం దానికోసం కష్టపడతాము. బెస్ట్ అనేది స్కిల్స్, మన పేషెన్స్, మన హార్డ్ వర్క్, డిసిప్లిన్తో పాటు అది వస్తుంది. సో అదొక బెస్ట్ మూమెంట్. అండ్ మౌంటైనరింగ్లో 4 కోర్సెస్ ఉంటాయి, బేసిక్, అడ్వాన్స్, ఎంఓఐ అనేసి, ఎస్ఎన్ఆర్ సర్చ్ అండ్ రెస్క్యూ అనే కోర్సెస్ ఉంటాయి. ఈ 4 కోర్సులలో మేము అడ్వాన్స్ కోర్స్ని పెద్దగా ప్రిఫర్ చేస్తాం, ఇదే పెద్ద కోర్స్ అన్నట్టు అనుకుంటాము. ఈ కోర్స్ తర్వాత నేను మౌంటైనరింగ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో కూడా నేను బెస్ట్ ట్రైనింగ్ని
అంటే అడ్వాన్స్ కోర్స్ చేసిన తర్వాత నువ్వు ఏ మౌంటైన్కి అయినా సరే గైడ్గా వెళ్ళొచ్చు, నీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఓకే, నువ్వు రూట్ ఎలా ఎంచుకోవాలి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఒక మౌంటైన్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు అనేసి. సో అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్సులో బేసిక్ కోర్సులో నేను బెస్ట్ ట్రైనీని. అండ్ ఈ కోర్సెస్కి నాకు మా ఎమ్మెల్యే సార్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ నేను రాక్ క్లైంబింగ్కి సంబంధించిన కోర్సెస్ కూడా చేశాను మౌంట్ అబు రాజస్థాన్లో అక్క. అండ్ కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా ఎక్కేశారు, ఆ సక్సెస్ గురించి చెప్తారా? నా ఇప్పుడు 16 ఇయర్స్ ఏజ్. ఆ ఏజ్లో నేను మౌంటైన్ ఎక్కడం జరిగింది. నేను ఇండియా నుంచి ఒకదాన్నే వెళ్ళాను. అంటే ఫస్ట్ ఫ్లైట్ ఫస్ట్ మౌంటైన్ అన్నమాట. అది నాకు బెస్ట్ అచీవ్మెంట్ అని చెప్తాను. అంటే నాకు ఎయిర్పోర్ట్లో ఎలా వెళ్ళాలి, అసలు ఎలా కూర్చోవాలి, అంతగా ఇంగ్లీష్ కూడా రాకుండే కొంచెం భయంగా అనిపించేది. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వాలి ఎయిర్పోర్ట్లో, నువ్వు ఎందుకు మా కంట్రీకి వస్తున్నావు అనేసి అవిటి కూడా ఆన్సర్ ఇవ్వాలి. నాకు దానికి స్పాన్సర్ చేసింది జోగినపల్లి సంతోష్ కుమార్ సార్ గారు. నేను ఎక్కేటప్పుడు మనం ఏ మౌంటైన్కి వెళ్ళినప్పుడు కూడా మనకి హెడ్ఏక్ అనేది కామన్, అది ఆ ఆల్టిట్యూడ్లో నాకు హెడ్ఏక్ వస్తుండే అనమాట. మా గైడ్ ఏమన్నారంటే నువ్వు దిగిపోతావని క్వశ్చన్ అడిగారు నన్ను. నా మైండ్లో ఒకటి రన్ అయింది, అయ్యో నాకు నా మీద నమ్మకంతో నాకు జోగినపల్లి సంతోష్ కుమార్ సార్ గారు 3 lakhs స్పాన్సర్ ఇచ్చి నన్ను ఈ మౌంటైన్ ఎక్కడానికి పంపించారే, ఈరోజు నేను దిగిపోతే నా మౌంటైనరింగ్ లైఫ్ ఇక్కడే ఆగిపోతుందేమో డౌట్ అని వచ్చింది నాకు. అప్పుడు నేను గైడ్కి అది ఒకటి చెప్పాను, సరే నేను దిగను, నేను ఎక్కుతాను అని చెప్పాను. మార్నింగ్ 9 o'clock మేము సబ్మిట్ చేసాం మౌంట్ కిలిమంజారో. విజయం సాధించిన తర్వాత మీ పేరెంట్స్ కానీ సమాజం నుంచి ఆ రియాక్షన్ ఎలా ఉండే? నేను ఇవన్నీ చేసేటప్పుడు మా పేరెంట్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోలేదన్నమాట. నాకు నేను ఇదంతా చేస్తున్నాను ఇప్పటివరకు అంటే మా బ్రదర్ వల్ల, నా బ్యాక్ బోన్ మా అన్నయ్యనే. స్టార్టింగ్లో ఏ పేరెంట్స్ ఒప్పుకోరక, మనం అచీవ్మెంట్ చేసి చూపిస్తేనే ఓకే. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన ఊరు వాళ్ళు చెప్తారు కదా, ఓకే పలానా అమ్మాయి ఇది చేసిందిరా, అది చేసిందిరా, న్యూస్ పేపర్లో వచ్చింది, టీవీలలో వచ్చింది, ఇంత మంచి అమ్మాయి అని అప్పుడు చెప్తారు. స్టార్టింగ్ చేసేటప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు, మన పేరెంట్సే మనకు సపోర్ట్ చేయరు. నిజం చెప్పాలంటే మనం సాధించి చూపిస్తేనే ఓకే మా అమ్మాయి ఇది, మా అమ్మాయి ఏదైనా చేయగలదు అని కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మనం తెప్పియాలి, అది చేసి చూపిస్తేనే కదా వాళ్ళు ఒప్పుకుంటారు. అలాగే సేవ్ సాయిల్ నినాదం గురించి చెప్తారా వెన్నెల? నేను సేవ్ సాయిల్ మూవ్మెంట్ని జగ్గి వాసుదేవ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని 5000 kilometer ట్రావెలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని మోటో వచ్చేసి ఒకటే, సేవ్ సాయిల్, మనం మట్టిని రక్షించుకుంటే రేపటి ఫ్యూచర్ని మనం రక్షించుకున్నట్టే అన్నట్టు. నేను అందుకోసం అనేసి ఇప్పుడున్న సాయిల్ని మనం కాపాడుకుందాం అనే మూమెంట్తోనే ఇప్పుడు కాపాడుకుంటే రేపటి ఫ్యూచర్ బాగుంటుంది. ఆహారం అంటే సురక్షితమైన ఆహారం నీరు తాగొచ్చు అనే మూమెంట్తోనే ఆలోచన నేను స్టార్ట్ చేశాను, అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని. అండ్ వెన్నెల ఇటు సైక్లింగ్ అటు ట్రెక్కింగ్ ఈ రెండింటి వల్ల మీ స్టడీ ఏం డిస్టర్బ్ అవ్వలేదా? నాకు కాలేజ్కి జాయిన్ అవ్వక ముందు మా ప్రిన్సిపల్ గారు చాలా సపోర్ట్ చేస్తారు అక్క. మా ప్రిన్సిపల్ సార్ పేరు నేమ్ వచ్చేసి రాజేశ్వరరావు అనమాట. అతను సాందీపని ఇన్స్టిట్యూషన్కి ప్రిన్సిపల్, మా కామారెడ్డి డిస్టిక్లో ఉంది కాలేజు. అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషను. సో నేను జాయిన్ అయ్యేప్పుడు నాకు అని చెప్పారనమాట, నువ్వు ₹1 కట్టాల్సిన అవసరం లేదు, మా కాలేజ్ నుంచి నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది నీ జర్నీకి, నువ్వు ఏదైతే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటా అప్పటి వరకు మా కాలేజ్ తరఫు నుంచి చాలా సపోర్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో నేను ఆ కాలేజీలో చదువుతున్నాను ఇప్పుడు. సైక్లింగ్ లేదా ట్రెక్కింగ్ విషయంలో మెయిన్గా మీ అమ్మ సపోర్ట్ ఎలా ఉండేది వెన్నెల? ఈ 2 జర్నీలో చెప్పుకుంటే మా అమ్మ స్టార్టింగ్లో సపోర్ట్ చేయలేదక్క. మా మదర్ ఎడ్యుకేటెడ్ కాదు, మా అమ్మకి బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా ఇప్పటివరకు తెలియదు అనమాట. స్టార్టింగ్లో ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకోరు, మెల్లమెల్లగా మనం చేసిన అచీవ్మెంట్ని చూసి ఒప్పుకుంటారు కదా. మా బ్రదర్ మా అమ్మని ఒప్పించడం జరిగింది, ఓకే మన అమ్మ ఇదమ్మా, మన చెల్లి ఇది చేస్తుంది, ఆమెకంటూ ఒక డ్రీమ్స్ ఉంటాయి, ఆమెను అచీవ్ చేయనివ్వండి అనేసి ఒప్పించడం జరిగింది. మేము ఇద్దరం కలిసి మా అమ్మ ఒప్పుకున్నారు. నేను కిలిమంజారో ఎక్కేటప్పుడు మా అమ్మకి ఏం తెలియదు అనమాట, నేను అసలు మౌంటైన్ ఎక్కడానికి వెళ్తున్నాను అనే మూమెంట్ కూడా తెలియదు. నేను ఎక్కి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ వాళ్ళు చెప్తుంటారు కదా, విలేజ్లో ఎలా ఉంటాయంటే వాళ్ళకి స్టడీ రాదు కాబట్టి వాళ్ళు చెప్పేదే అవును అని అనుకుంటారు, నమ్ముతారు. తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఓకే మీ అమ్మ ఇది చేసిందా అంటే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. వెన్నెల, నేటి యువతకు మహిళలకు మీరిచ్చే సందేశం ఏంటి? నేను యంగ్ జనరేషన్కి ఒకటే చెప్పాలనుకుంటాను అక్క, మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అన్నమాట, మనం వేరే వాళ్ళతో కంపారిజన్ చేయకూడదు. మన డ్రీమ్ మీద మనం ఫోకస్ చేయాలి. హార్డ్ వర్క్, డిసిప్లిన్, పేషెన్స్ ఇవి ఉంటే ఖచ్చితంగా మన డ్రీమ్ని అచీవ్ చేస్తాం. ఒక అడుగు ముందేస్తేనే రేపటికి అదే అడుగు మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. వెన్నెల, సోషల్ మీడియా పైన మీ ఒపీనియన్ ఏంటి? దాని గురించి యూత్కి మీరు ఏం చెప్తారు?
సోషల్ మీడియా మనకి రెండు రకాలుగా అక్క. మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఓకే. మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టే కదా ఉంటుంది. సోషల్ మీడియా నేను చెప్తాను అదొక మంచి ప్లాట్ఫామ్. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అలా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా యూజ్ చేస్తారు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా సోషల్ మీడియాని యూజ్ చేస్తాను, బట్ నేను దాన్ని మంచి పరంగానే యూజ్ చేస్తాను. నా అచీవ్మెంట్ పెట్టడం కానీ, నా ట్రావెలింగ్ వీడియోస్ పెట్టడం కానీ అలాగే ఉంటాయి. కానీ నేను సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్ అని చెప్తాను. మన ఫ్యూచర్ కోసం మనం మంచిగా చేసుకోవచ్చు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు అంటాను నేనైతే మన ఫ్యూచర్ కోసం. అండ్ ఫైనల్లీ వెన్నెల, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నాకు ఫ్యూచర్ ప్లాన్ అంటే ఒకటి ఉందక్క. నేను చిన్నప్పుడు నుంచి ఏదైతే కలగన్నానో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనేసి, నా ఫ్యూచర్లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని డ్రీమ్ అనమాట. సో నాకు ఇన్స్పిరేషన్ ప్రభాస్ గారు, యాక్టర్ ప్రభాస్ గారు. ఆయనతో కలిసి నేనైతే ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఫీల్డ్కి వచ్చాను. ఆయనతో పాటు అంటే మంచి డాక్యుమెంటరీ నా జర్నీ కోసం నేను ఆయనని ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఫీల్డ్కి వచ్చాను. ఒక మంచి డాక్యుమెంటరీ ఆయనతో తీయాలని డ్రీమ్ అక్క. బట్ అది పాసిబుల్ అవుతుందో అవ్వదు తెలియదు, బట్ డ్రీమ్ అయితే ఉంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనేసి. ఓకే, సూపర్. థ్యాంక్ యూ వెన్నెల. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీతో పాటు నేను ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నాను, అండ్ మీ ద్వారా కూడా కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.